శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ మండలంలోని రాములబండ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల ఆవిష్కరణ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ మండలంలోని రాములబండ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల ఆవిష్కరణ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీశైలం సొరంగాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ప్రారంభించగా దురదృష్టవశాత్తు టన్నెల్ కూలి 8 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మళ్లీ పనులు మొదలు పెట్టగా 18 మీటర్లు పూర్తి అయిందని తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పూర్తి అయితేనే జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. 2028 జూన్ నాటికి తప్పకుండా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి నల్గొండ జిల్లాను పూర్తిగా సస్యశ్యామలం చేస్తానని స్పష్టం చేశారు. కాళ్ళు కాలుతాను ఇప్పుడు రాములబండ ఛత్రపతి శివాజీ రామాలయంలో సత్కరించడం జరుగుతుంది. దయచేసి అందరూ అక్షద్వారాల మధ్యలో ట్రైన్ ప్రవేశిస్తుంది. అక్కడ భక్తులందరికీ చల్లగా ఉండాలని, అలాగే ఛత్రపతి మహారాజ్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకొని ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి, చల్లగా ఉండాలంటే భావన వెల్లుల్లి ప్రాజెక్టు పూర్తి కావాలి. 17 ఏళ్ళ కింద మొదలు పెడితే 10 సంవత్సరాలు దాన్ని పూర్తి చేసి ఇవాళ చెరువులు నింపడం జరిగింది. వచ్చే 3 మాసాల్లో మరొక 2,000 కోట్లు ఖర్చు పెట్టి లైనింగ్ చేపించి ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం, ఈ నల్గొండకెళ్ళి మునుగోడు ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఇవన్నిటికంటే సొరంగ మార్గం 2,000 కోట్లు. ఆ సొరంగం వస్తేనే మనకు నిరంతరం నీళ్ళు వస్తుంది. ఆ సొరంగ మార్గాన్ని మొన్న స్టార్ట్ చేస్తే మన గవర్నమెంట్ ఆగానే కూలిపోయి దురదృష్టవశాలు 8 మంది చనిపోవడం జరిగింది. మళ్ళా ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మళ్ళా పనులు మొదలుపెట్టించడం 18 మీటర్లు పూర్తయింది. 2028 జూన్ నాటికి ఆ సొరంగం కూడా పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాలకు నల్గొండకు సాగునీరు, శాశ్వతంగా ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకనే నా సొరంగం ఆ రోజు కొట్లాడి రాష్ట్ర శాంక్షన్ చేయించిన దాని 2028 జూన్ జూలైలో